ఈ వివాదంలో అసలు సమస్య శివాజీనేనా లేక మనం మాటలను అర్థం చేసుకునే విధానమా? మీకు నచ్చితే వేసుకోండి పద్ధతిగా, నచ్చకపోతే నువ్వు హీరోయిన్లు అన్నావు కాబట్టి నేను కూడా హీరోయినే కదా. అంటే చాలామంది ఆయన అమ్మాయిలు అన్నాడమ్మా, ఆవిడేముంటుంది రాజుగారి ఫలాలు అంటుంది. నీకు మైండ్ ఎదగాలి, నువ్వు ఒక నార్సిస్ట్వి, నువ్వు ఎవరు? ఇప్పుడు ఇది ఆగిద్దంటారా? ఇప్పుడు ఈ వర్డ్ అనేది ఆగిద్దంటారా? ఖచ్చితంగా. ఇప్పుడు ఒక భయం స్టార్ట్ అవ్వాలి సెలబ్రిటీస్లో, ఇన్ఫ్లుయెన్సర్స్లో. పాడాలన్న చిన్మయి లాంటి వాళ్ళు కూడా, లేకపోతే మంచు లక్ష్మి గారు లాంటి వాళ్ళు బయటకు వచ్చి సందేశాలు ఇస్తున్నారు. నువ్వు 4 రకాల బిర్యానీ తింటే కదా నీకు ఏ బిర్యానీ నచ్చిందో తెలియ. నీకు రాముడు ఒక్క ఆవిడతోనే ఉండాలనుకున్నాడు. ఒక్కడితోనే ఉంటావా? చావు అంటే ఎవరిని అన్నట్టు నువ్వు? ఇప్పుడు అన్ని బయటికి తీస్తాం. ఎవరెవరైతే శివాజీ గారిని అన్నారో, మీరు అనుకున్నా నాకు పోయేది లేదు, లాగి పీకుతాం మనం, అది వేరే విషయం. ఒకటి ఒక ఈగో సాటిస్ఫాక్షన్, నేను గెలవాలి, నా ఆర్గ్యుమెంట్ గెలవాలి. ఇప్పుడు ఆయన డైరెక్ట్గా ఈవెనేమనలా, కానీ ఆవిడ గుమ్మడికాయ దొంగ అంటే భుజాలు అనుకున్నట్టుగా నువ్వు నన్ను కూడా అనేసావు, నువ్వు నన్ను కూడా అనేసావు, నువ్వు హీరోయిన్లు అన్నావు కాబట్టి నేను కూడా హీరోయినే కదా. అంటే చాలామంది ఆయన అమ్మాయిలు అన్నాడమ్మా, హీరోయిన్లు అన్నాడు, నువ్వు అమ్మాయి ఆంటీ అని ఒకటి పెడుతున్నారు. నేను ఐఎమ్ నాట్ సపోర్టింగ్ దట్, బట్ కొంతమంది ఏమో నువ్వు ఇది వరకు కదా ఇష్యూ అయింది కదా, మళ్ళీ దీంట్లో హీరోయిన్ కనబడి నేను చూడలేదని కొంతమంది పెడుతున్నారు. ఆవిడ మీద కోపం అలా రిఫ్లెక్ట్ అవుతుంది. నిజం చెప్పాలంటే ఆవిడ మీద ఎందుకు కోపం జనాలకి? ఎందుకంటే నువ్వు ఒక కల్చర్ని, ఒక జనరేషన్ని తప్పుదోవ పట్టించే రకంగా నీ మాటలు ఉన్నాయి. ఎందుకంటే దీనికి సాక్ష్యం కూడా నేను చెప్తాను. జబర్దస్త్లో మీరు చేస్తున్న పని ఏంటి? యాంకరింగ్ కాదు, దాంట్లో సినిమా రోల్ కాదు కదా. యు ఆర్ డూయింగ్ యాజ్ ఇఫ్ యు ఆర్ అనసూయ. ఇట్స్ నాట్ ఎ రోల్. ఇప్పుడు సపోజ్ అదేదో సినిమా రామ్ చరణ్ గారి సినిమాలో ఏంటది అత్త క్యారెక్టర్ చేసింది, సూరమొత్తం రంగమొత్తం ఏదో రంగమొత్తం ఆ క్యారెక్టర్ చేసి దట్స్ క్యారెక్టర్, ఓకే ఫైన్. బట్ ఇక్కడ ఏంటి, యు ఆర్ యువర్ సెల్ఫ్. అండ్ ఆవిడేముంటుంది రాజుగారి ఫలాలు అంటుంది. అంటే ఆ జోక్ అనమాట, జోకు. సరే జోకే, ఎవరికి జోకు? బూతులు ఇష్టపడే వాళ్ళకి జోకు. కానీ బూతులు తప్పు, ఆడవాళ్ళని ఐటమైజ్ చేయకూడదు, ఆబ్జెక్టిఫై చేయకూడదు అని చెప్పే మీరు ఖచ్చితంగా అటువంటి మాట్లాడకూడదు. అది నువ్వు చెప్పకూడదు. బూతులు అంటే ఇలా మాట్లాడకూడదు అని అంటున్నారు. బట్ డ్రెస్సింగ్ స్టైల్ మా ఇష్టం, నువ్వు అంటానికి అంటే ఇలా మాట్లాడకూడదు, ఇలా చెప్పకూడదు. ఎందుకంటే ఎవరిష్టం వాళ్ళది సమాజం అన్నాక. సో దీనికి మీరేం చెప్తారు? సమాజంలో 90% ఆడవాళ్ళు ఈ వీళ్ళకి వ్యతిరేకంగా ఉన్నారు. ఇటువంటి డ్రెస్సులు వేసుకొని నా కూతుర్ని, నా పిల్లల్ని నువ్వు చెడగొట్టకు అనే కోపం వీళ్ళ మీద చాలా ఉంది. వీళ్ళు ఇదే పనులు చేస్తూ పోతే ఈ ఆడవాళ్ళందరూ కూడా, మీరు గమనించండి, కనీసం 100 మంది మహిళలు ఒక దీంట్లో యాక్టివిస్టులు ఉన్నారు, రెస్పాన్సిబుల్ సెలబ్రిటీస్, ఇన్ఫ్లుయెన్సర్స్, వీళ్ళకి అగెన్స్ట్గా మాట్లాడుతున్నారు 100 మంది. వేలాది మంది కామెంట్లో వీళ్ళు చేసేది తప్పు అని చెప్తున్నారు. వాళ్ళు జస్ట్ చూసుకుంటే, ఇప్పుడు ప్రజాస్వామ్యం అన్నప్పుడు మెజారిటీ ప్రివైల్స్. ఓకే, ఏదో చట్టం మాకు హక్కులు ఇచ్చిందనో ఇంకోటి, బట్ యు ఆర్ రూయినింగ్ దేర్ ఫ్యూచర్ అన్నప్పుడు ఖచ్చితంగా వీళ్ళందరూ మీకు ఏదో రోజున వచ్చి బుద్ధి చెప్తారు. మీరు ఇదే రెచ్చగొడుతూ పోతే, మేబీ ఐ డోంట్ నో, ఈ బజరంగ దళ వాళ్ళు, లేకపోతే ఆర్ఎస్ఎస్ వాళ్ళు, దాంట్లో మహిళా వింగులు, రైట్ వింగ్ యాక్టివిస్టులు, ఇటువంటి వాళ్ళు, ఇప్పుడు కరాటే కళ్యాణ్ గారు ఉన్నారు, చాలా గట్టిగా మాట్లాడుతున్నారు. ఆవిడ ఇట్లాంటివి జరిగినప్పుడు వీళ్ళు కొట్టేసిన దాఖలాలు కూడా ఉన్నాయి. ఒకళ్ళు కరాటే కళ్యాణ్ గారు ఇలాంటి ఏమన్నా వస్తే ముందు ఉంటారు. నేను చెప్తున్నా, ఇలాంటి నేను కాదు, మహిళలే వెళ్తారు, వెళ్ళి చెప్పులు, చాట్లు, పొరకట్లు పట్టుకుని కొట్టేసే స్టేజ్కి వెళ్తారు. అంతటితో ఆకుండా దీన్ని బ్యాన్ చేయమని చెప్పి కూడా కోరుతారు. అది ఇన్స్టాగ్రామ్లో బ్యాన్ అవ్వచ్చు, లేకపోతే డైరెక్ట్గా ఇన్స్టాగ్రామ్ యాపే బ్యాన్ అవ్వచ్చు. ఈ వివాదంలో అసలు సమస్య శివాజీనేనా లేక మనం మాటలను అర్థం చేసుకునే విధానమా? లేదమ్మా, అది కొంత వెరీ నీష్గా మాట్లాడిన మాట, దాన్ని మనం సమర్థించలేము. ఆ వర్డ్ని సమర్థించలేము, కానీ ఇప్పుడు ఇష్యూ అయితే వచ్చేసింది, కాంట్రవర్సీ. ఆయన అడిగారు, మీకు నచ్చితే వేసుకోండి పద్ధతిగా, నచ్చకపోతే వదిలేయండి, అంతేగాని ఆయన్ని డిగ్రేడ్ చేసే ఇది లేదు. ఇప్పుడు ఆయన అడిగారు, పద్ధతిగా చీరలు కట్టుకుంటే బాగుంటుంది రిక్వెస్టింగ్గా చెప్పాడు. నువ్వు ఎవరన్నా సరే చీర కట్టుకోకపోతే మంగపతి వచ్చి బెల్ట్ తీసుకొని కొడతారని చెప్పాడు ఆయన, చెప్పలేదు. బట్ వీళ్ళ పోస్టులు, నేను పాయల్ రాజ్పుత్ హీరోయిన్, ఆవిడ పోస్ట్ పెడుతుంది, హూ ఆర్ యూ టు డిక్టేట్
శివాజీ హూ ఆర్ యూ టు డిక్టేట్ అని ఫస్ట్ స్టార్ట్ అయ్యి తర్వాత ఏమంటుందంటే హీ రిక్వెస్టెడ్ దట్ ఉమెన్, అంటే ఫస్ట్ వర్డ్ ఏమో డిక్టేట్, సెకండ్ సెంటెన్స్లో రిక్వెస్ట్. నీకే తెలుసు ఆయన రిక్వెస్ట్ చేశాడని, మరి డిక్టేట్ అని ఎందుకు రాస్తున్నావు? ఎందుకంటే నీలో ఉన్న ఫెమినిజం, నన్ను ఏదో అనేసాడు, వీడిని ఏదో ఒకటి చేయాలని చెప్పి ట్విస్ట్ చేస్తున్నారు మ్యాటర్ని. ట్విస్ట్ చేసి డిక్టేట్, నువ్వెవరు నాకు డిక్టేట్ చేయాలి? ఆయన ఏం డిక్టేట్ చేయాలి, ఆయన అభిప్రాయం అని చెప్పి కాంటే తీసుకోలేకపోతే బాగా. సో నువ్వు అలాంటి వాడివి, నీకు మైండ్ ఎదగాలి, నువ్వు ఒక నార్సిస్ట్వి, నువ్వు ఎవరు? ఆయన మైండ్ ఎవరు నువ్వు చెప్పడానికి? అంటే వీళ్ళందరూ బయటకు వచ్చి ఇప్పుడు ఆయన జనరలైజ్గా చెప్పాడు, వీళ్ళు ఏం చేస్తున్నారు, ఒక మనిషిని టార్గెట్ చేసి చెప్తున్నారు. అవును, దట్ ఈస్ రాంగ్. ఒక మనిషిని టార్గెట్ చేస్తున్నారంటారు. ఆయన ఇప్పుడు ఇది జరిగి కొన్ని రోజులు అవుతున్నా కానీ బయట మళ్ళీ వీడియోలు ఆయన వచ్చి బయటికి రావటం, మళ్ళీ ప్రెస్ మీట్, ఆ ప్రెస్ మీట్కి మళ్ళీ బయటకు వచ్చి వీడియోలు పెట్టడం, ఇదంతా ఎలా అంటే ఎక్కడి వరకు తీసుకెళ్తుంది కాంట్రవర్సీ? మంచిది, ఇలా జరగాలమ్మా. నేను అంటే జరగాలని కోరుకుంటున్నారా? దీనివల్ల నేను నిజంగా జరగాలని కోరుకుంటున్నాను ఖచ్చితంగా. ఇది దీని విషయంలో కాదు, మన ప్రతి వాళ్ళు కూడా ఇటువంటిది ఏదైనా సరే చిన్నది వచ్చినా కూడా, ఇప్పుడు చిక్రీ చిక్రీ సాంగ్ని వాళ్ళు ప్రశ్నించారు అందరూ. అవును, దానివల్ల ఏమవుతుంది, రేపు ఉండే సంసార గట్ట పడచ్చు, అది ఆగచ్చు. దానివల్ల రేపు ఒక చిన్నపిల్లో ఈ సరుకు సామాన్ అని చెప్పి మాట్లాడకుండా ఆగచ్చు. అలాగే శివాజీ గారి మీద ఇంతమంది ఇది చేసినప్పుడు రేపు ఇంకోటి ఎవడైనా సరే పబ్లిక్లో సామాన్ అని మాట్లాడకుండా ఉండొచ్చు. అట్ ద సేమ్ టైం వీళ్ళు కూడా ఎవరు నా సోకుపళ్ళు తిను అని చెప్పి పాటలు పాడకుండా దానికి కూడా పడచ్చు. అంతెందుకు విజయ్ దేవరకొండ అయినా సరే, ఆయన సినిమాలో ఒక పర్టికులర్ సీన్లో ఆయన చెప్పే డైలాగు, ఆయన గర్ల్ ఫ్రెండ్ మీద ఎవరో మొలస్ట్ చేయడానికి వస్తే ఆ కోపంలో ఆయన ఒక నోరు జారినట్టుగా ఒక సీన్, సిచ్యువేషన్ పరంగా దాన్ని నేను కూడా ఓకే అంటాను. ఓకే, ఏం మాట్లాడుతున్నారు, మాదాపూర్ అనుకుందాం ఫర్ అవర్ కన్వీనియన్స్. కానీ అది బయట ఆయన స్టేజ్ మీదకి వచ్చి యూత్ అంతా ఊగిపోతున్నప్పుడు, ఆయన ఒక యూత్ ఐకన్ అన్నప్పుడు యూత్ని బూత్లోకి నెట్టడం అనేది కరెక్టా? మన హీరోలు కూడా రెస్పాన్సిబిలిటీ ఉండాలి. అండ్ దిస్ ఈస్ డెలిబరేట్. అది నిజంగానే ఒక పర్టికులర్ సీన్లో చేశారన్నప్పుడు కూడా దానికి యాక్చువల్గా సెన్సార్ కట్ వేయాలి. సరే ఏ సర్టిఫికేట్ ఇస్తాం పో అన్నప్పుడు, ఏ సర్టిఫికేట్ అన్నప్పుడు నువ్వు వాల్ పోస్ట్ లైకు, ట్రైలర్స్ పబ్లిక్ ఫారంలో పెట్టకు, ఇవన్నీ ఉండాలి రిస్ట్రిక్షన్స్. సో అండ్ అవన్నీ పక్కన పెడితే నువ్వు నీ ఒక సెలబ్రిటీగా నీకంటూ ఒక రెస్పాన్సిబిలిటీ ఉంది. కోట్లాది మంది నిన్ను ఫాలో అవుతున్నారు. వాళ్ళని ఇప్పుడు నువ్వు ఒక ఆల్ఫా మేలు ఇది అని చెప్పి చెప్పుకుంటూ వాళ్ళకి ఇది నువ్వు అలవాటు చేస్తే, వాడు రేపు బూతులు మాట్లాడితే అది నీ పాపమే అవుతుంది. యూ ఆర్ డెస్ట్రాయింగ్ ఎ జనరేషన్. ఇవాళ రేపు ఏంటంటే మూవీలో ఎక్కువ కామన్ అయిపోతుంది సార్. అప్పుడు ఎందుకు గట్టిగా యాక్షన్ తీసుకొని ఉంటే ఆయన మీద రేపు ఇంకొకళ్ళు బూత్ మాట్లాడేవాళ్ళు కాదు. ఇప్పుడు ఇది ఆగిద్దంటారా? ఇప్పుడు ఈ వర్డ్ అనేది ఆగిద్దంటారా? ఖచ్చితంగా ఇప్పుడు ఒక భయం స్టార్ట్ అవ్వాలి సెలబ్రిటీస్ లో, ఇన్ఫ్లుయెన్సర్స్ లో. బూతులు మాట్లాడాలంటారా భయం? బూతులు మాట్లాడాలన్నా, బూతులు పాడాలన్నా, చిన్మయ్య లాంటి వాళ్ళకి కూడా చెప్తున్నాను నేను, బూతులు పాడాలన్నా, లేకపోతే మంచు లక్ష్మి గారు లాంటి వాళ్ళు బయటకు వచ్చి సందేశాలు ఇస్తున్నారు. మొన్న ఒక దీంట్లో చూశాను, ఆవిడ ఏమంటది అంటే, విత్ డ్యూ రెస్పెక్ట్, ఆవిడ ఒపీనియన్ ఆవిడకి కరెక్ట్ అయ్యి ఉండొచ్చు, అమెరికన్ కల్చర్లో కరెక్ట్ అయ్యి ఉండొచ్చు. ఏమంటుంది, అమ్మాయిలు మీరు ఒకరికి స్టిక్ అని అవ్వకండి, అమ్మాయిలైనా అబ్బాయిలైనా బేసికల్లీ మీరు ఒకళ్ళతోనే ఫూలిష్ అన్నట్టుగా చెప్తుంది. అండ్ ఒక 4 బిర్యానీలు తింటే కదా మీకు ఒకళ్ళు తెలిసేది అని చెప్పి ఆవిడ అంటుంది. అక్కడ కాకుండా సరే ఇలా కాదు నేను ఒక్కరితోనే ఉంటానంటావా, చావు అంటుంది. అంటే చాలా డీగ్రేడ్ చేస్తూ ఒక్కరితో ఉండేవాళ్ళని, మన ఎవరైతే ఒక రాముడు ఏకపత్ని వ్రతుడు, ఆ రాముడి దేవుడిలాగా భావిస్తాం మనం, అటువంటి రాముడు ఒక్క ఆవిడతోనే ఉండాలనుకున్నాడు. ఒక్కడితోనే ఉంటావా, చావు అంటే ఎవరిని అన్నట్టు నువ్వు? ఒక కల్చర్ని అన్నట్టు. సో ఇప్పుడు ఇవన్నీ కల్చర్లు అన్నట్టు మన సంస్కృతిని ఏదైతే ఉందో దట్స్ నాట్ ఎట్ ఆల్ రాంగ్ కదా, ఒక్కరితో ఉండడం అనేది ఆరోగ్యపరంగా. కానీ ఇప్పుడు లక్ష్మి గారు ఏదైతే మాట్లాడారో దానికి ఎందుకు అంటే బయట కాంట్రవర్షియల్ అవ్వలేదు ఈ ఇష్యూ ఒక్కటి అవ్వలేదు. ఇప్పుడు అన్ని బయటకు తీస్తాం. ఎవరెవరైతే శివాజీ గారిని అన్నారో వాళ్ళందరి ఎటువంటి వాళ్ళని బయటకు వస్తున్నాయి. ఇప్పుడు లక్ష్మీ మంచి గారు అన్నారు, ఝాన్సీ గారు అన్నారు, అనసూయ గారు. ఝాన్సీ గారు బయటకు వచ్చి స్టేట్మెంట్ చెప్పలేదు, బట్ స్టిల్ మాలో ఆవిడ కంప్లైంట్ చేశారు. వాయిస్ ఆఫ్ ఉమెన్ అని పెట్టి కంప్లైంట్ ఉంది. సో స్టేటస్ కూడా పెట్టారు. యా, సో పాయింట్ అంటే ఎవరినైనా సరే, ఇప్పుడు ఝాన్సీ గారు అయినా సరే సినిమాలో క్యారెక్టర్లు చేస్తున్నప్పుడు దాంట్లో ఆవిడ ఒక సరే దాంట్లో ఒక విలనీ క్యారెక్టర్ అయినా చేయనివ్వండి. విలన్ క్యారెక్టర్ చేసేటప్పుడు అవును నేను విలన్ క్యారెక్టర్ చేస్తున్నారు కాబట్టి నన్ను తిడతారో లేకపోతే నేను అలాగే తిడతాను అనేది కూడా ఓకే, నేను అది కూడా యాక్సెప్ట్ చేస్తే సిచ్యువేషనల్ పరంగా ఉంది. ఆ తిట్టేటప్పుడు మీరు 4 తిట్లు దరిద్రుడా అని తిట్టండి, ఏం పోయే కాలం తిట్టండి, బట్ బూతులు మాట్లాడమని డైరెక్టర్ చెప్తే మీరు మాట్లాడతారా? మీరు విలనే కావచ్చు,
బూతులు ఆర్ నాట్ యాక్సెప్టెడ్, ఇండైరెక్ట్ బూతులు ఆర్ ఆల్సో నాట్ యాక్సెప్టెడ్. ఇప్పుడు ఒకనొక సీన్లో ఒక సినిమాలో ఈవిడ యాంకర్గా చేస్తూ ఉంటుంది. బతుకు ఎట్లా బడ్డీ దాని పేరు, మీరు చూసే ఉంటారు ఎప్పుడో చోట. దాంట్లో మొగుడు పెళ్ళం కూర్చొని ఉంటారు. బతుకు జట్ కాబట్టి ప్యారడీ. ఓకే. దాంట్లో మన రచ్చరవి ఒరే టీఆర్పీ నా టీఆర్పీ రా నా టీఆర్పీ అంటుంటాడు. దాంట్లో భాగంగా ఆయన ఈవిడ మీద దాడి చేస్తాడు. సరే, అది కూడా పోనీ అనుకుందాం, ఆవిడే యాక్సెప్ట్ చేసింది. క్యారెక్టర్ పరంగా కదమ్మా మీరేమనుకోకండి అని చెప్పి డైరెక్టర్ ఓకే క్యారెక్టర్ పరంగా ఆయన ఇట్లా చెయ్యి బయలు పెట్టి ఆమె ఇట్లా పెట్టి గుద్దినట్టు చేస్తాడు. సరే, వాడి సంస్కారం అది అని చెప్పి అనుకుందాం. ఆ క్యారెక్టర్లో వాడు వెధవ కాబట్టి వాడు అలాగే చేస్తాడు. ఈ క్యారెక్టర్లో నేను బలం లేదని కాబట్టి నన్ను ఇలా చేశారు. అది కూడా సరే, పోనీ క్యారెక్టర్ పరంగా. అక్కడ ఆయన ఇట్లా తిప్పి ఏమేం ముదురు ముంజ అంటాడు. ఇక్కడ ఆవిడికి ఆ భావన తప్పు కదమ్మా. ఇప్పుడు అది ఇండైరెక్ట్గా ఒక చాలా తప్పు బూత్ మాటలాగా. ఓకే, అది ఆవిడ చేసే పాత్రని అన్నా లేకపోతే ఆవిడనన్నా ఎవరినన్నా అది తప్పే. ఒక మహిళ రోల్ చేస్తున్నావు. ఇప్పుడు రోజా గారి రోల్ అది యాక్చువల్గా నువ్వు చెప్పాలి, నువ్వు చేస్తున్నావు. అవును. సో ఇది డైరెక్ట్గా ఆవిడకి సెటర్. ఇప్పుడు రాశి గారి ఫలాలు అన్నప్పుడు ఇది డైరెక్ట్గా రాజుగారికే సెటర్. మీరు వేరే వాళ్ళ మహిళలని రోల్స్ చేస్తూనో లేకపోతే వాళ్ళని కించపరిచేట్టు మీ రోల్స్ ద్వారా ప్రొజెక్ట్ చేసుకుంటూ మీరు మహిళల్ని కించపరచద్దు. మీరు ఇప్పుడు మాట్లాడుతుంటే నాకు ఇంకో డౌట్ ఏంటంటే, జబర్దస్త్ ఏదైతే ఉన్నారో అనసూయ గారు చేశారు, దాంట్లో స్కిట్ వైజ్గా ఇక్కడ అంటే మాకు కూడా అసభ్యకరంగా ఉన్న మాటలు కూడా ఉన్నాయి దాంట్లో. మరి అప్పుడు చాలా ఇప్పుడు ఏంటంటే ఇదివరకు ఫస్ట్లో మేము చూసేవాళ్ళము, ఇప్పుడైతే అస్సలు చూడలేదు. ఎందుకు అంటే అసభ్యకరం. ఇది ఫస్ట్లో కూడా ఒకసారి వీడియోలో వచ్చింది. జనాలందరికీ వీళ్ళ మీద ఇంత కోపం ఉంటే ఇదే కారణం. ఇప్పుడు అప్పుడు లేని వాయిస్ ఇప్పుడు ఎందుకు? అదే చెప్తున్నాం. ఇప్పుడు మీరు మాట్లాడినా, మేబీ ఒక టీవీ నేను స్వప్న గారు మాట్లాడినా, ఆల్రెడీ మేబీ ఒక కృష్ణకుమార్ గారు మాట్లాడినా, ఇటువంటి వాళ్ళు మాట్లాడితే ఓకే వీళ్ళు ఒక జెన్యున్గా ఒక కాజ్ కోసం మాట్లాడుతున్నారు, ఆవిడ తప్పు పట్టారు, కృష్ణకుమార్ గారు తప్పు పట్టినా లేకపోతే వీళ్ళు వీళ్ళు చేస్తున్నది అంటే దయ్యాలు వేదాలు వల్లిస్తాయంటారు చూడండి. ఆ టైప్లో నువ్వు చేసే పనులేమో సోకుపళ్ళు అంటావు, నువ్వు ఇంకొక రాశి ఫలాలు అంటావు, రాశిగారి ఫలాలు అంటావు, ఇంకొకళ్ళేమో ముదురు ముంజ అంటే పడే క్యారెక్టర్లు మీరు చేస్తారు. నలుగురితో తిరగండి, బిర్యానీలు ఏదో టేస్ట్ ఉంటుంది, ఇవన్నీ మీరు చెప్తూ బయట వాళ్ళకి మీరు కంప్లైంట్లు ఇస్తారు. ఏమన్నా అంటే ఇది సినిమా లిబర్టీగా చూడాలి, సినిమా లిబర్టీని దాటిపోయాయమ్మా ఇవన్నీ కూడా. దిస్ ఈజ్ నాట్ సినిమా లిబర్టీ. సో కాబట్టి వీళ్ళ మీద యాంగర్ వస్తుంది. మీరు ఇది వేరే వాళ్ళు చెప్పనివ్వండి, ఇదే మాట వేరే వాళ్ళు చెప్పనివ్వండి, అంత కోపం రాదు వాళ్ళ మీద. అవును, ఈ మాట మీరు చెప్పకూడదు, మీకు అర్హత లేదు అనే కోపం వస్తుంది. అంటే ఇప్పుడు ఝాన్సీ గారు అయితే కంప్లైంట్ ఇచ్చారు కదా, సో తర్వాత ఏమైంది అంటారు? ఒకసారి చెప్తారు, అయిపోయింది, ఆల్రెడీ చెప్పారు. మరి అయినా కానీ మళ్ళీ ఇంకా వీడియోస్ అప్లోడింగ్స్. ఇప్పుడు దొరద పుట్టినప్పుడు గోక్కుంటాం కదా, గోక్కున్నప్పుడు కొంచెం మళ్ళీ గోక్కుంటే బాగుంటుంది అనిపిస్తూ ఉంటుంది. అక్కడ పుండు పడుతుందని తెలుసు, బట్ గోకే కొద్ది భలే ఒక రకమైన సమ్మగా తృప్తిగా ఉంటుంది అనమాట. అబ్బా ఏమక్కర్లా, ఒక దురద గుండా తెచ్చుకొని పూసుకొని గోక్కుంటూ ఉంటే తృప్తిగా ఉంటుంది. మీరు ఈ ఇష్యూ వచ్చిన తర్వాత ఇంకా బాగా నాలెడ్జ్ పెంచుకున్నట్టున్నారు ఎక్కడ ఏం జరుగుతుందని. అలా ఏం లేదమ్మా. ఇప్పుడు కొంతమందికి ఏంటంటే లాస్ట్ పంచి మంది అయితే ఆ కిక్కే వేరప్ప అనే ఒక ఈగో ఉంటుంది. ఆ ఈగో తోటి ఇంకా రెచ్చగొట్టేట్టు ఈయన ఒక కామెంట్ చేస్తే దానికి ఆవిడ ఒక కామెంట్ చేయడం, దీనికి ఒక కామెంట్ చేస్తే కామెంట్ చేయండి. ఇది ఎక్కడి వరకు వెళ్తుంది అంటే ఇన్స్టాగ్రామ్ బ్యాన్ అయ్యే వరకు వెళ్తుంది, లేకపోతే అకౌంట్ బ్యాన్ అయ్యే వరకు వెళ్తుంది, లేకపోతే సెన్సార్ బోర్డు వాళ్ళు లేకపోతే మహిళా కమిషన్ వాళ్ళు ఇంటర్వ్యూని అయ్యి సరే శివాజీ గారికి ఎలా నోటీసులు పంపించారు, వీళ్ళకి కూడా ఎలా నోటీసులు పంపించారు, వస్తాయి అంటారు. ఎందుకు జనాలందరూ తీస్తారు కదా, మీరేమీ దాక్కోలేరు, యూ కాంట్ హైడ్ ఇవన్నీ. ఇప్పుడు రేపు శివాజీ గారు మహిళా కమిషన్కి వెళ్తున్నారని ఐ స్ట్రాంగ్లీ సజెస్ట్, శివాజీ గారు మహిళా కమిషన్కి వెళ్ళే ప్రాసెస్ ఏదైతే ఉంటుందో అది పాదయాత్రలాగా చేయాలని నేను కోరుకుంటున్నాను. అంటే మీరు దాంట్లో పాల్గొంటారు? ఖచ్చితంగా పాల్గొంటారు. ఎందుకంటే శివాజీ గారే కాదు, ఇలా ఎవరైతే ఇలాంటి అందరు రండి, అమ్మాయిలు రండి, అబ్బాయిలు రండి, మహిళల్ని కించపరిచేట్టుగా ఉన్న బయట హోర్డింగ్ల గురించి మాట్లాడండి, సెలబ్రిటీలు మాట్లాడండి, స్టేట్మెంట్ గురించి మాట్లాడండి, ఆడమగా తేడలేదు, ఎవరైనా సరే మన భారతీయ మహిళని కించపరిచేట్టుగా మాట్లాడే వాళ్ళందరి లిస్టులు పట్టరండి, నాతో పాటు నేను ఒక 10 పట్టుకొస్తా, మీరు ఒక 10 పట్టరండి, అన్నీ తీసుకెళ్ళి మహిళా కమిషన్ ముందు పెడదాం. వేల మంది రావాలి నాకు తెలిసి. అది శివాజీ గారితో మొదలవ్వాలి. నేను చేసిన తప్పు అని ఆయన క్షమించమని అడిగారు, ఆ సంస్కారం ఆయనకు ఉంది. మరి వీళ్ళు
వీళ్ళు ఆయన క్షమించమని అడిగినా కానీ ప్రెస్ మీట్లో నార్మల్గా సౌందర్య గారు మంచి చీర కట్టుకుంటే మళ్ళీ ఇవన్నీ ఎందుకు తీసుకురాదు? తప్పేముంది దాంట్లో, అదే ఆయన అభిప్రాయం. సాయి పల్లవి గారు శారీ కట్టుకుంటే వాళ్ళు, కానీ రీసెంట్గా మనం చూసుకుంటే సమంత గారు శారీ కట్టుకునే వెళ్ళారు, మరి అదేమో అభిమానం అంటున్నారు. దానికి దీనికి డిఫరెన్స్ ఏముంది? సమంత గారు ఎలా వెళ్ళారు, లేకపోతే ఇప్పుడు అంటే సమాజం అనేది ఇప్పుడు ఫ్యాన్స్ అనేది ఎలా అయినా మీద పడతారు హీరోయిన్స్ వస్తే. ఏమ్మా హీరో వస్తే పడరా? హీరో అల్లు అర్జున్ వస్తే ఇంకా చచ్చిపోయారు కదా మనిషి. హీరో వస్తే కూడా పడతారు. బట్ రీసెంట్గా ఏంటంటే ఒకరికేమోను బట్టలు ఇట్లా ఉన్నాయి కాబట్టి ఇలా అయ్యింది, వీళ్ళకేమోను ఇలా అయ్యింది అని చెప్పేసి అంటున్నారు కదా. అమ్మా అంటే దాంట్లో రెండు ఈవిడ చిన్మయ్య గారి ట్వీట్ ఒకటి చూశాను. వీళ్ళకేంటి తప్పు, వాళ్ళకేంటి రైట్, మీకు అర్థమైందా? ఫస్ట్ ఏమోను ఒక హీరోయిన్ వస్తే బట్టలు సరిగ్గా లేవు కాబట్టి, అంటే బట్టలు నేను అంటలేదు, సో వస్త్రధారణ ఏదైతే ఉందో దానివల్ల ఇట్లా ఉంటుందమ్మా, మీరు శారీలు కట్టుకొని వెళ్ళండి అని చెప్పారు ఆయన. నాకైతే డిఫరెంట్గా చెప్పారు. శారీలు అనేది నేను బై చేయను, శారీలు కదా, డీసెంట్ డ్రెస్ వేసుకున్నారు, డీసెంట్ డ్రెస్, దట్ ఎనీథింగ్ దట్ కుడ్ బి డీసెంట్ అండ్ విచ్ డస్ నాట్ అట్రాక్ట్ ఎనీ వల్గర్ కామెంట్స్. మరి సమంత గారు వెళ్తే కూడా అంతే ఫ్యాన్స్ వచ్చారు కదండి, మరి దానికి మీరేం చెప్తారు? సమంత గారికి జరిగింది ఫ్యాన్స్, నిధి గారికి అంత ఫ్యాన్స్ ఎక్కడ ఉన్నారు? నిధి గారు ఎవరండి? నాకు చాలా రోజులు తెలియదు. సమంత గారు అందరికి తెలుసు, ఆవిడకున్న ఫ్యాన్ ఫాలోయింగ్ చాలా ఎక్కువ. సమంత గారికి వచ్చిన ఫ్యాన్స్ అల్లు అర్జున్ గారికి వచ్చిన ఫ్యాన్స్ లెక్క చూడాలి మనం. ఓకే, ఆయన టచ్ చేయాలి, ఆవిడని అసలు ఒక మాట మాట్లాడాలి అనే ఫ్యాన్స్ ఆవిడ ఫ్యాన్ బేస్ ఉంది. ఈవిడ ఎవరండి? ఈవిడ ఈ మధ్యకాలంలో ఏదో రాజాసాబ్ పేరు పుణ్యం అని చెప్పి పాపులర్ అయిన మనిషి తప్ప. సో మనకి ఫ్యాన్ బేస్ గట్టిగా ఉన్నప్పుడు పుట్టుబట్టల అవసరం లేదు. ఫ్యాన్ బేస్ తక్కువ ఉన్నప్పుడే ఫ్యాన్ బేస్ పెంచుకోవాలి కదా. సో ఇప్పుడు మీరు ఏం చెప్తారు? నార్మల్గా మహిళల భద్రత గౌరవం గురించి మాట్లాడేటప్పుడు మగవాళ్ళు మాట్లాడకూడదా? మగవాళ్ళే కాదు, ఆడవాళ్ళైనా సరే ఎవరైనా సరే ఎవరికైనా హక్కు ఉంటుంది, మాట్లాడే హక్కు ఉంటుంది అంటారు. ఇప్పుడు ప్రతి ఒక్కరికి ఒక పోలీస్ కానిస్టేబుల్ వెనకాల పెట్టలేం కదమ్మా. ఇప్పుడు నేను ఇష్టం వచ్చినట్టు ఇట్లాంటి పొట్టు బట్టలు వేసుకొని తిరుగుతాను, వాడు చూడడం తప్పు, వీడు చూడడం తప్పు, వాడు తప్పు, వాడికి నేర్పించండి, వీడికి నేర్పించండి అంటే ఒక ట్యూటర్ని, ఒక కానిస్టేబుల్ని ప్రతి ఒక్క అమ్మాయి వెనకాల పంపించలేం కదా. అదే అందుకని ఏం చెప్తారంటే అమ్మా జాగ్రత్తగా బట్టలు వేసుకో అనేది. అలా అని నువ్వు జాగ్రత్తగా బట్టలు వేసుకోకపోతే, అసలు పిచ్చి పిచ్చి బట్టలు వేసుకుంటే అది రైటు అని ఎవరు అనరు. ఈ మొత్తం వ్యవహారం అంటే సమాజం నేర్చుకోవాల్సిన పాఠం చాలా చాలా జాగ్రత్తగా, ఇది అందరూ వినండి. ఎల్కేజీ యూకేజీ చదువుతున్న పిల్లలు, ఒక్కొక్క ఫస్ట్ క్లాస్ సెకండ్ క్లాస్ చదువుతున్న ఆడపిల్లలకి అబ్బాయిలు కూడా నేర్పిస్తున్నారు. రీసెంట్గా చూశారు యూట్యూబ్లో వీడియో, యూట్యూబ్లో వచ్చింది, ఇన్స్టాగ్రామ్లో కూడా వచ్చింది. పాప ఆవిడ టీచర్, వీళ్ళ మీద చిన్నపిల్లల మీద కూడా అత్యాచారాలు జరుగుతున్న దీంట్లో మీకు ఏదైనా సరే ఇటువంటి జరిగితే పేరెంట్స్కి కంప్లైంట్ చేయాలి అని చెప్పి వాళ్ళని ఒక చిన్న ఎడ్యుకేట్ చేస్తూ, పిల్లలకి ఎలా చెప్పాలి, వీళ్ళకి ఏం అర్థమవుతుంది? అంకుల్ ఏదో చాక్లెట్ ఇస్తాను తీసుకెళ్ళాడు, ఎక్కడెక్కడో చేతులు పెట్టాడు అనేది వాళ్ళు చెప్పలేరు కదా. సో వాళ్ళకి అర్థమయ్యేట ఆవిడ ఏం చెప్తుందంటే ఇలా చెప్తుంది, దీస్ ఆర్ మై ప్రైవేట్ పార్ట్స్, నో బడీ షుడ్ సీ దెమ్, దీస్ ఆర్ మై ప్రైవేట్ పార్ట్స్, నో బడీ షుడ్ టచ్ దెమ్. మీ అమ్మ మీ నాన్న తప్ప ఇంకెవరు కూడా వాటిని టచ్ చేయకూడదు, వాటిని చూడడానికి ప్రయత్నించకూడదు అని చెప్పి. ప్రైవేట్ పార్ట్స్ అంటే ప్రైవేట్గా ఉండాలి కదా, అందుకనే కదా వాటిని ప్రైవేట్ అంటారు. సో వీళ్ళు చిన్నప్పటి నుంచి ఇటువంటి నేర్పించిన తర్వాత పెద్దయ్యాక ఇది మా స్పేసు, మా ఫ్రీడము, మీ ఇష్టం వచ్చినట్టు ఆఖరికి అంగాంగ ప్రదర్శన ప్రైవేట్ పార్ట్స్ని కూడా మేము ప్రదర్శిస్తాము అని చెప్పి అంటే, ఇప్పుడు ఈ వ్యవహారం మొత్తం అంటే సమాజం నేర్చుకోవాల్సిన పాఠమే. ప్రైవేట్ పార్ట్స్ లెట్ ఇట్ బి ప్రైవేట్, ఎవరైనా యూ షుడ్ హ్యావ్ ఎ రూల్. ఇప్పుడు మన చట్టంలో అందరికీ పెట్టండి, అబ్బాయి అని లేదు అమ్మాయి లేదు, నేను అదే అంటున్నా, చట్టంలో ఓవరాల్ రూల్ పెట్టండి. బయటకు వచ్చేటప్పుడు ఎవరన్నా సరే, ఇదిగో అబ్బాయిలైనా అమ్మాయిలైనా ఇక్కడ దాకా వేసుకోవాలి, ఓకే, అబ్బాయి ఎవరన్నా సరే మోకాళ్ళ కన్నా లేకపోతే మోకాళ్ళ కన్నా పైకి. ఇప్పుడు మూవీలో నటించే వాళ్ళకి అవ్వదు కదండి, అవ్వాలి అంటే అది ఎవరు మారాలి, అది అవ్వాలంటే మూవీలో నటించే వాళ్ళకి అది వేరే విషయం, అది వేరే విషయం, అది అందరు చూస్తున్నారు కదా. ఇప్పుడు బయట తిరిగే వాళ్ళకి ఒకటి అంటే మూవీలో అంటే ఒకటి అని చెప్పేసి పిల్లలు చూస్తారు, పెద్దవాళ్ళు చూస్తారు. మూవీలో ఇది ఎలా చూపించచ్చు తెలుసా? ఇలా వేసుకొని వెళ్ళిన వాళ్ళని 4 పీకడము, లేకపోతే ఈ చట్ట ప్రకారం నేరం అని చెప్పి కొత్త చట్టం పెట్టారు భారతీయ శిక్షా స్మృతిలో. ఎవరైనా సరే ఒక అబ్బాయి ఇట్లా ఇంత నిక్కర్ వేసుకొని వెళ్తాడు, ఒరేయ్ కొత్త చట్టం ఒకటి వచ్చింది, మోకాళ్ళ కన్నా పైకి వేసుకెళ్తే అది నేరము అని చెప్పి, అబ్బాయి లేదు అమ్మాయి లేదు
యూనిఫామ్ కోడ్ పెట్టండి. మిమ్మల్ని వదిలేస్తే కొత్త చట్టాలు, మగవాళ్ళకి రక్షణ, లేదా మగవాళ్ళకి మా మగవాళ్ళకి ప్రెసిడెంట్. లేదు, మగవాళ్ళ గురించి కాదు. సార్ ఇప్పుడు వరకు ఇష్యూలో మీరు మగవాళ్ళకే సపోర్ట్ సార్. ఏ ఇష్యూ అయినా జరగని మీరు కాదు కూడదు అన్నా అమ్మ సరే. మీరు అనుకుంటున్నారు, నేను చెప్తున్నాను చూసారా, ఇక్కడ మగాళ్ళు చాలా మంది, మీరు గమనిస్తే నేను ఎదవలనే తిడుతున్నాను, వీళ్ళందరూ సొల్లు గడుచుకుంటూ చూడడానికి వెళ్తున్నారు, వాళ్ళ జీవితాలు నాశనం చేసుకుంటున్నారు, టైం వేస్ట్ చేసుకుంటున్నారు, ఆ హీరోయిన్ చుట్టూ వాళ్ళ పోస్టుల చుట్టూ తిరుగుకుంటూ పాలాభిషేకాలు చేసుకుంటూ. అది కాదు, మీరు వాళ్ళని వదిలేసి బయటపడండి, మీ చదువు మీద కాన్సన్ట్రేట్ చేయండి, మీ కెరీర్. మరి ఆడవాళ్ళకి ఏం చెప్తారు సార్ ఫైనల్ గా? ఆడవాళ్ళలో 90% వాళ్ళకి అగ్నెస్ట్ గానే ఉన్నారమ్మా. మీరు ఇటువంటి మా పిల్లల మీద రుద్దకండి. మా పిల్లల్ని మేము చక్కగా పెంచుకోవాలనుకున్న, సంస్కారవంతంగా పెంచుకోవాలనుకుంటున్న తల్లులు ఎవరైతే ఉన్నారో పట్టు తిడుతున్నారు ఇవాళ వాళ్ళని. ఈ తిట్టుడు, వీళ్ళు చేసే పని ఇంకా రెచ్చగొట్టాలి వీళ్ళు. నేను అదే ఎక్స్పెక్ట్ చేస్తున్నా, ఈ రెచ్చ కొట్టండి, ఏదో రోజు వీళ్ళందరూ చీపులు చాట్లు వేసుకుని వాళ్ళ మీదకి వెళ్ళి దండయాత్ర చేసే వరకు వస్తుంది, చూస్తుండండి. సో ఇది ఈరోజు థ్యాంక్ యూ సో మచ్ సార్. అంటే మీ విశ్లేషణ ఎలా ఉంటుందో మేము ముందుగానే గ్రహించాము, కానీ మీరు ఇంకా బాగా ప్రిపేర్ అయ్యి, అంటే మీరు అన్నీ చూసారనుకుంటే ఈ విషయం వల్ల చాలా బాగా చెప్పారు. బట్ అందరు తెలుసుకోవాల్సింది ఏంటంటే అక్కడ పదం ఒక్కటే రాంగ్, బట్ చెప్పింది కూడా మీరు కూడా అర్థం చేసుకోండి. చాలామంది ఎగ్నెస్ట్గా ఉన్నారు, బట్ తప్పేం కాదు. సో కొంచెం ఆలోచిస్తే అందరి డిస్కషన్లు అయితే వేస్ట్ చెప్పాలి అంటే. ఈ సోషల్ మీడియాలో ఎక్కువ డిస్కషన్లు అయిపోయింది. లేదమ్మా, సోషల్ మీడియా వల్ల మంచి జరుగుతుంది, ఒక రకమైన మంచి జరుగుతుంది. ఎందుకంటే ఇటువంటి చిన్న మిస్టేక్స్ని కూడా పట్టుకొని వచ్చి వాడు వ్యూస్ కోసం చేయనివ్వండి, ఏమైనా చేసి బట్ బయటకు తీసుకొచ్చి పెడుతున్నారు కదా. రేపు ఏంటంటే ఒక పాట రాసేటప్పుడు, ఒక సీన్ చేసేటప్పుడు వాళ్ళు దగ్గర పెట్టుకొని చేస్తారు, అమ్మో ఇది పెద్ద ఇష్యూ అయిపోతుంది, రేపు మనకి ప్రాబ్లం అవుతుంది, సినిమాకి ప్రాబ్లం అవుతుంది అని చెప్పి వాళ్ళు దగ్గర పెట్టుకొని చేసే రోజులు త్వరలోనే దగ్గరికి వస్తున్నాయి. ఓకే సార్, ఇదివరకు ఇంత మానిటరింగ్ లేదు, ఇప్పుడు ప్రతిదీ మైన్యూట్ పోతంత బయట చూస్తున్నారు, అన్నీ చూస్తున్నారు. సో నెక్స్ట్ టైం మీరు ఎవరికైనా ఉమెన్కి సపోర్ట్గా ఒక ఇంటర్వ్యూ అన్నా చేస్తాను నా మొత్తం జర్నీలో అని నేను ఆశిస్తున్నాను. అస్సలు మీరు చాలా రాంగ్ తీసుకున్నారమ్మా, మీరు అస్సలు ఖచ్చితంగా కాదు. నేను మీ అదే గమనించాను. ఐ వాంట్ సార్, అంతే, అది ఒక నా కోరిక అనుకోవచ్చు. మీరు చూడండి, నేను దీంట్లో మగాళ్ళని ఎదవలని ఎన్నిసార్లు తిట్టాను, మీరు మహిళని ఏమైనా తిట్టాను, ఒక మహిళని మీరు తిట్టరు సార్, తిట్టినంత పని అయింది. కొత్త చట్టాలు తీసుకొస్తారు, కొత్త శివాజీ గారికి ఒకటి ఆలోచన కూడా గవించారు, ఏదో వెళ్ళాలి నడుచుకుంటా. ఆయనకి ఆలోచనలు కల్పించాలంటే వేరే రకంగా పెట్టాలి. ఎలా చెప్పనా మీకు, ఆడాళ్ళకి కాదు మగాళ్ళకి చెప్పండి బుద్ధిగా ఉండమని అని చెప్పే వాళ్ళందరికీ కూడా శివాజీ గారు మగాళ్ళకే చెప్పారండి. ఆయన ఇట్లా డ్రెస్లు వేసుకుంటే దరిద్ర పనులు అంటారు. అంటే యాక్చువల్గా ఆడవాళ్ళని ఆ పదం దరిద్రముండ అనే పదం ఆడవాళ్ళకి ఆపాదించుకున్నారు. కానీ మీరు గమనించాల్సింది ఏంటంటే ఆయన అసలు ఉద్దేశం అది పంజాబీ ముండ, అంటే కొడుకనమాట, దరిద్ర పొడకలారా చూడకండి అని. ఓకే, అది ఇప్పుడు అబ్బాయిలను అన్నారు, అమ్మాయిలను కాదు. కాబట్టి ఈ రకంగా సాటిస్ఫై అయిపోండి. మీకు తృప్తిగా ఉందా ఫైనల్ గా? సార్ నా తృప్తి కోసం కాదు సార్, నెక్స్ట్ టైం అయితే ఖచ్చితంగా. అది తెలుగు ముండా కాదు, పంజాబీ ముండా. వల్లే ఓకే సార్, ఇంతటితో ఈ ఇంటర్వ్యూని ముగిద్దాం. థ్యాంక్ యూ సో మచ్ సార్, ఇంతసేపు పేషెన్స్గా ఉండి మంచిగా ప్రతి ఒక్క విషయం చెప్పినందుకు. చాలా మందికి ఇది యూజ్ఫుల్ అయింది అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్.